హే గైస్, పిల్లలకి సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయాయి కదా. సో వాళ్ళు తినడానికి ఏదో ఒక స్నాక్స్ అడుగుతుంటారు. మనం చేసి ఇవ్వకపోతేనేమో బయట వెళ్ళి ఏదో ఒకటి అన్హెల్దీ ఐటమ్స్ తింటుంటారు. సో ఇలా ఈజీగా క్యారెట్తో హెల్దీగా క్రిస్పీ స్నాక్స్ చేసి పెట్టుకోండి. 15 డేస్ వరకు ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. సో దీనికోసం ఒక పెద్ద సైజ్ క్యారెట్ని తీసుకొని స్టీమ్ చేసి ఫైన్ పేస్ట్ లాగా చేసి పెట్టుకోండి. ఒక బౌల్ తీసుకొని 1.5 కప్పు గోధుమ పిండి, ఇందులో క్రష్ చేసుకున్న అజ్వైన్ వాము, కొద్దిగా నల్ల నువ్వులు, సాల్ట్ యాజ్ పర్ టేస్ట్, కారము, పసుపు, కొద్దిగా ధనియాల పొడి. ఇక్కడ మసాలాలు మీకు ఇష్టమైనట్టు వేసుకోవచ్చు. ఇందులో ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. కొద్దిగా జీలకర్ర, ఇక్కడ గ్రైండ్ చేసి పెట్టుకున్న క్యారెట్ పేస్ట్ని కూడా వేసి బాగా మీడియం హార్డ్ ఉండేటట్టు ఒక టేబుల్ స్పూన్ నూనె కూడా వేసుకోండి. సో దీనిని బాగా కలిపి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, క్యారెట్లో ఉన్న వాటరే సరిపోతుంది. సో ఇలా మీడియం హార్డ్గా డోని ప్రిపేర్ చేసుకొని ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వండి. ఆ తర్వాత డోని తీసుకొని ఒక 2 to 3 మినిట్స్ బాగా మర్దన చేసుకోవాలి. సో ఇప్పుడు దీనిని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. నైఫ్తో అయితే మీకు కరెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు కొద్దిగా డ్రై ఫ్లవర్ని స్ప్రింకిల్ చేసుకొని థిన్ చపాతీ లాగా ఒత్తుకోవాలి. ఎంత థిన్గా అయితే అంత థిన్గా ఒత్తుకోండి. అవసరమైతే డ్రై ఫ్లవర్ని చల్లుకుంటూ ఒత్తుకోవాలి. ఇది కార్న్ఫ్లోర్ మరియు నూనె కలిపి చేసిన స్లర్రీ, ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ కార్న్ఫ్లోర్ అండ్ నూనె. సో దీనిని అప్లై చేసి తర్వాత కొద్దిగా డ్రై ఫ్లవర్ స్ప్రింకిల్ చేసి ఇంకొక చపాతీని కూడా పెట్టి ఇప్పుడు మళ్ళీ కార్న్ఫ్లవర్ స్లర్రీని అప్లై చేసి ఆ తర్వాత కొద్దిగా డ్రై ఫ్లవర్ని అప్లై చేసి సో ఇలా మడుచుకోవాలి. సో ఇది ఫస్ట్ ఫోల్డ్. సెకండ్ ఫోల్డ్ కోసము అగైన్ స్లర్రీ మరియు డ్రై ఫ్లవర్ని స్ప్రింకిల్ చేసుకొని సెకండ్ ఫోల్డింగ్ వీడియోలో చూపిస్తున్నట్టు చేసుకోండి. ఇప్పుడు దీనిని మరీ థిన్గా మరీ థిక్గా కాకుండా మీడియం థిక్నెస్తో చపాతీని ఒత్తుకోండి. ఇప్పుడు స్లర్రీని అప్లై చేసి కొద్దిగా ఫ్లవర్ని చల్లుకొని ఎడ్జెస్లో మాత్రము అప్లై చేయకండి. సో ఎడ్జెస్లో కొద్దిగా వాటర్ అప్లై చేసి ఇలా మడిచి బాగా ప్రెస్ చేయండి. సో దట్ మనం ఫ్రై చేసేటప్పుడు విడిపోకుండా ఉంటుంది మరియు క్రిస్పీగా కూడా వస్తుంది. సో ఇప్పుడు దీనిని జస్ట్ అలా రోలింగ్ పిన్తో రోల్ చేసి ఇలా నైఫ్తో థిన్గా కట్ చేసుకోండి. సో ఇక్కడ నూనెను మీడియం హీట్లో ఉన్నప్పుడే ఫ్లేమ్ని లోలో పెట్టుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్నాక్స్ని ఇందులో వేయండి. ఇక్కడ చూస్తున్నారా ఈ లేయర్స్ ఎంత బాగా వస్తున్నాయో. సో లో ఫ్లేమ్లో ఓపికగా గోల్డెన్ బ్రౌన్ అండ్ క్రిస్పీ అయ్యే వరకు వేయించుకోండి. ఇది 8 కంటైనర్లో పెట్టుకొని ఎంజాయ్.